హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా శోభనం భర్తతో కాకుండా ఆయన ఫ్రెండ్తో జరిగింది. నాకు పెళ్ళయ్యేసరికి 23 సంవత్సరాలు. నేను చాలా అందంగా ఉంటాను. చెప్పాలంటే లేత తమలపాకులా ఉంటాను. నా హైట్ 5.4 ఉంటాను. చాలా ముద్దుగా, గుండ్రని కళ్ళు, లేత పెదాలు. నా వంపు సంపుల గురించి చెప్పాలంటే ఎలాంటి మగడికైనా నన్ను చూస్తే ఏవేవో ఆలోచనలు రావాల్సిందే. అంత అందంగా ఉంటాను నేను. నా అందం, నా ఎత్తులు చూస్తే అమ్మాయిలకి అసూయ, అలా ఉంటాను. మా వీధిలో నేను నడుస్తుంటే ప్రతి మగాడు నా వైపు చూసేవాడు. నేను ఆ వయసులో ఉన్నప్పుడు నేనేమి డీసెంట్ అమ్మాయిని కాదు, చాలా అల్లరిగానే ఉండేదాన్ని. నాకు కొంచెం పొగరు, ఇంకా అందంగా ఉన్నానని గర్వం. నా అందమే పొగరు, నా అందం వల్లే నాకు గర్వం. ప్రతి మగాడిని నా వెనుక తిప్పుకోవాలని కోరిక. నా అందంతో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయాలని నా ఆశ. నేను నా డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకుంటాను. ఎప్పుడైనా చీర కట్టేటప్పుడు నా నడుము బాగా కనబడేటట్టు కడతాను. ఒక్క మాట చెప్పనా, నేను డ్రెస్ మీద చున్నీ ఎప్పుడు వేసుకోలేదు. మెడ దగ్గరగానే వేస్తాను. చాలాసార్లు అబ్బాయిలు నన్ను కామెంట్ చేసేవారు, కానీ ఏం చేస్తాం, ఆడపిల్లను కదా, తప్పదు. అసలు విషయంలోకి వస్తే నాకు పెళ్ళయింది. ఆ రోజు మా మొదటి రాత్రి. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. చిన్నప్పటి నుంచి దాచుకున్న నా అందం నా భర్తకు మాత్రమే సొంతం. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక గదిలోకి అడుగు పెట్టాను. ఆయన మంచం మీద కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ఆయనకు పాల గ్లాసు ఇచ్చాను. ఆయన కొంచెం తాగి కొంచెం నాకు ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఎప్పుడు నడుము పైన చెయ్యి వేస్తాడా అని చూస్తున్నాను, కానీ అతను నాతో మాట్లాడుతున్నారు. అలా 10 నిమిషాలు మాటలతోనే సరిపోయింది. చెయ్యి మాత్రం వెయ్యలేదు. నా బయట సర్దుకున్నాను. నేను తెల్ల చీర, తెల్ల జాకెట్టు, నింగి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నాను. ఎంతసేపు సోది మాట్లాడతాడబ్బా, కానీ దగ్గరకు రావట్లేదు. నాకు కోపంతో ఒళ్ళి కాలిపోతుంది. వేరే అతనైతే ఈ పాటికి ఎప్పుడో జరిగేది. అసలు ఏంటో ఈయన ఇలా ఉన్నాడే అని మనసులో అనుకున్నాను. ఇంతలో తనే ఇలా అన్నాడు, ప్రియా, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మనం మన ఊరికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా కలుద్దామన్నాడు. ఆ మాటతో నాలోని కోరికలన్నీ ఒక్కసారిగా నీరు కారిపోయింది. సరే, ఏం చేస్తాం, అలాగే అండి అని చెప్పి పడుకుండిపోయాము. కనీసం నన్ను తాకడానికి కూడా ట్రై చేయలేదు. ఒక వారం తర్వాత మేము మా ఆయన ఊరు వెళ్ళిపోయాము. ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నాము. మా పెళ్ళి మా ఊరిలో జరిగింది కాబట్టి మా ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలామంది పెళ్ళికి రాలేదు. కాబట్టి వాళ్ళందరికీ మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాము. ఒక 25 మంది దాకా వచ్చారు. డిన్నర్ బాగా జరిగింది. మా వారి ఫ్రెండ్స్ చూపులన్నీ నా మీదే ఉన్నాయి. ఒకతను మరీ తినేసేలా, కొరికేలా చూస్తున్నాడు. అతను బాగానే ఉన్నాడు. కొద్దిసేపు వాళ్ళతో కొంచెం క్లోజ్గా నిలబడి మాట్లాడాను. 9 గంటలకి పార్టీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. మా వారి 2 ఫ్రెండ్స్ మాత్రం ఉన్నారు. వాళ్ళు, ఒకరు రవి, ఇంకొకరు రాజు. ఇందాక నన్ను తినేసేలా చూశాడు అన్నాను కదా, అతను 2లో ఒకడు. మా ఆయన నన్ను లోపలికి పిలిచి, ప్రియా, నువ్వు ఏమీ అనుకోకపోతే కొంచెం పార్టీ చేసుకుందాం అని మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తున్నారు. ఇంత పార్టీ జరిగిన తర్వాత ఆ ఒక్కటి లేకపోతే ఎలా అని, ప్లీజ్ కాదనకు అని అన్నారు. సరే అని అన్నాను. ప్లీజ్ ఎక్కువగా తీసుకోకండి, త్వరగా వచ్చేయండి, నాకెంతో ఆశగా ఉంది. ఊర్లో కుదరదు అన్నారు. ఇక్కడైనా ఏకాంతంగా తెల్లవారులు గడుపుదాము, తొందరగా వాళ్ళని పంపేయండి అన్నాను. తను సరే, ఒక 10 నిమిషాల్లో అని హాల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీ స్టార్ట్ అయ్యింది. దాదాపు 1 గంట సేపు అయ్యింది. నాకేమో బోర్ కొట్టి గదిలోకి వెళ్ళి బుక్ పట్టుకున్నాను. ఇంతలోనే మా ఆయన గట్టిగా, ప్రియా, ఇలా రా అంటూ అరిచారు. నేను కంగారుగా వెళ్ళి అక్కడ చూస్తే మా ఆయన చాలా ఎక్కువ తీసుకుని ఉన్నారు. ఆయన 2 ఫ్రెండ్స్ మాత్రం కంట్రోల్లో ఉన్నారు. నేను వెళ్ళగానే ఆయన కంట్రోల్లో లేకుండా, రా ప్రియా రా అంటూ మా ముగ్గురి భార్యల్లో ఎవరు అందంగా ఉన్నారు ఇప్పుడే తెలియాలి. రాజు, రవి, చూడండి నా భార్యని ఎంత అందంగా ఉందో, తన వంపు సంపులు ఎలా ఉన్నాయో చూడండి అన్నాడు. వాళ్ళిద్దరేమో నన్ను తినేసేలా చూస్తున్నారు. ఇక చేసేది ఏమీ లేక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఈయనని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. మేము కూడా ఈరోజు ఇక్కడే పడుకుంటాము. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేము. పొద్దున్నే శేఖర్కి మేల్కువ రాగానే వెళ్ళిపోతాము అని అన్నారు. సరే, మీ ఇష్టమని నేను వెళ్ళి మా ఆయన పక్కన పడుకున్నాను. నాకు అసలు నిద్ర రావడం లేదు. ఈయన ఎందుకు ఇలా అని ఆలోచిస్తూ నా కోరికలన్నీ ఆవిరైపోయాయని బాధతో ఆలోచిస్తూ ఉన్నాను.
సడన్గా ఆ ఇద్దరిలో ఒకరు లేచి, ప్రియగారు కొంచెం వాటర్ ఇస్తారా అని అడిగారు. అలాగే అండి అని నేను వాటర్ తెచ్చి ఇచ్చాను. ఏంటండి నిద్ర పట్టట్లేదా? అలా ఏమీ లేదండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ బాధను నాతో షేర్ చేసుకోవచ్చు మీకు అభ్యంతరం లేకపోతే. ఎందుకు అండి, మా పెళ్ళయ్యి ఇన్ని రోజులవుతుంది, నా భర్త నన్ను ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేదు. ఎందుకు ఇలా అని ఆలోచిస్తున్నాను. నా కోరికలన్నీ ఆవిరైపోయాయి అని ఏడుస్తూ ఉంటే అతను వచ్చి ఓదారుస్తున్నాడు. మీరు బాధపడకండి ప్రియగారు, మీకు ఒకటి చెప్పాలి, మీరు ఏమీ అనుకోవద్దు. శేఖర్కి ఎలాంటి ఫీలింగ్స్ కలగవు. అతను చాలా వరకు వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఇలాంటివన్నీ పట్టించుకోడు. ఆ మాట విన్న నేను విలవిలలాడిపోయాను. అతను వచ్చి నా భుజాలపైన చేయి వేసి నిమురుతూ నన్ను ఓదారుస్తున్నాడు. అంతలో నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. ఒక్కసారిగా పక్కకి జరిగిపోయాను. మీరు ఏమి అనుకోనంటే మీ కోరికలను నాతో సంతోషపరచుకోండి, మీకు అన్ని విధాలుగా నేను సంతోషంగా సహకరిస్తాను అని అన్నాడు. ఇక నేను ఆపుకోలేక అతనితో తనివి తీరా ఒకరినొకరం సంతోష పెట్టుకున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.